నమస్తే, నేను మీ డాక్టర్ వినయ్. కరోనా వ్యాధి ఒకవేళ వస్తే ఏం చేయాలి, దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. జలుబు చేసినప్పుడల్లా నాకు వైరస్ వచ్చేసింది అనుకోకండి, ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో సర్ది ఎక్కువ అవుతుంది. సో సర్దిగానైతే మీరు ఒక పారాసిటమాల్, ఇన్ఫాక్ట్ వైరస్ వచ్చినా కానీ, సో అది ఒకవేళ ఎవరికైనా వచ్చి దురదృష్టకరంగా వచ్చింది అనుకోండి, మైల్డ్ గా సిమ్టమ్స్ ఉంటే, లేకపోతే అసలు సిమ్టమ్స్ లేకపోతే కానీ టెస్ట్ పాజిటివ్ వస్తే మీరు ఇంట్లోనే ఉండొచ్చు, హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు. ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అందరూ హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండాలంటే ఒక రూమ్ లో మిమ్మల్ని మీరు క్లోజ్ చేసేసుకోవాలి. రూమ్ లో క్లోజ్ చేసుకోవడం అంటే అది మీకు ట్రీట్మెంట్ కాదని. ఇతరులకి వైరస్ రాకుండా మీరు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు కానీ రాకుండా మిమ్మల్ని మీరు క్లోజ్ చేసుకుంటున్నారంటే 14 రోజులు రూమ్ లోంచి బయటికి రావద్దు. భోజనం అంతా పేపర్ ప్లేట్ లో తీసుకొని ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టి బయట పెట్టేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా గ్లవ్స్ వేసుకొని దాన్ని తీసుకెళ్లి బయట పారేయాలి. డైరెక్ట్ టచింగ్ ఎక్కడ ఉండొద్దు. లోపల ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏం లేకపోతే అలాగే ఉండొచ్చు. జ్వరం గాని వస్తే పారాసిటమాల్ డోలో 650 అన్న దొరుకుతుంది, లేకపోతే క్రోసిన్ ఫీవర్ అని దొరుకుతుంది. 650 దాని స్ట్రెంత్ 650. అది రోజుకి 3 సార్లు కంటే ఎక్కువ వేసుకోవద్దు. మాక్సిమం 4 సార్లు, కానీ వీలైనంత వరకు 3 సార్లే వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. దాని సైడ్ ఎఫెక్ట్స్ వేరేగా ఉన్నాయి అందుకు. సో దాన్ని వేసుకున్నాక ఒకవేళ కానీ సర్ది కానీ ఉంటే, లేదా దగ్గు కానీ ఉంటే, ఈ నీళ్లు బాగా ఉడకబెట్టుకొని అందులో క్యార్వాల్ ప్లస్ అని దొరుకుతుంది, అందులో వేసుకొని, లేకపోతే విక్స్ కానీ ఏదైనా అమృతాంజన్ విక్స్ అందులో వేసుకొని ఆవిరి పీల్చుకోండి. మనం రెగ్యులర్ గా ఎప్పుడైతే సర్ది దగ్గు అయినప్పుడు చేస్తామో అది ఆవిరి పీల్చుకోండి. ఈ వైటమిన్ సి, డి ఇవి తీసుకుంటూ ఉండండి, అక్కడికే సరిపోతుంది. ఇది కాకుండా సిమ్టమ్స్ ఎక్కువైనా కానీ ఆయాసం రానంత వరకు, ఆయాసం వచ్చిందని ఎలా తెలుస్తుంది? మెడికల్ షాప్ లో పల్స్ ఆక్సిమీటర్ అని దొరుకుతుంది. 1600 రూపాయల నుంచి 3000 రూపాయలు. ఏ మెషిన్ అయినా ఇప్పుడు దొరుకుతున్న మెషిన్స్ 3-4 నెలల కంటే ఎక్కువ పనిచేయవు అవి. సో అందుకు వెళ్ళి కాస్ట్లీ మెషిన్ కొనే అవసరం లేదు. 1600ది అంతే పనిచేస్తుంది, 3000ది అంతే పనిచేస్తుంది. మీకు కావాల్సింది 14 రోజులు పనిచేయడానికి. సో అలా అదొకటి కొనుక్కొని అది వేలికి పెట్టుకోవాలి. పల్స్ ఆక్సిమీటర్ వేలికి పెట్టుకున్నప్పుడు మీ ఒంట్లో ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది అంటే చివరి వరకు ఎంత ఆక్సిజన్ లెవెల్ వస్తుంది అది చూపిస్తుంది. సో దానికి మీరు అది వేలికి పెట్టుకున్నప్పుడు అది 100కి ఎంత దగ్గర ఉంటే అంత మంచిది. 100, 96 to 100 ఈజ్ సేఫ్. 100 ఉంటే చాలా మంచిది. 98 to 100 ఉంటే మీ ఊపిరితిత్తుల కెపాసిటీ చాలా అంటే చాలా బాగుంది అన్నట్టు. 96 పైన ఉండాలి. 94 నుంచి 96 వరకు మోడరేట్లీ గుడ్. 92 నుంచి 94 వరకు మైల్డ్. 92 కంటే కింద పడవద్దు. అది కింద పడితే మాత్రం మీరు హాస్పిటల్కి వెళ్ళడం అవసరం. కొంతమందికి 92 ఎప్పుడు 92 నుంచే ఉంటుంది. వాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే అది పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఒకటి సింపుల్ 3 ఎక్సర్సైజెస్ చెప్తాను నేను మీకు. ఈ కరోనా వైరస్ అన్నది మన ఊపిరితిత్తులని ఎఫెక్ట్ చేస్తుంది. మన బాడీలో అనేక ఆర్గన్స్ ఎఫెక్ట్ చేసే దాంట్లో ముఖ్యంగా ఎఫెక్ట్ చేసేది మన ఊపిరితిత్తులు. సో ఈ ఊపిరితిత్తులు మనం బలంగా ఉంటే కరోనా వైరస్ అన్నది బలహీనపడిపోతుంది. సో ఆ ఊపిరితిత్తులను బలంగా ఎలా చేసుకోవాలి? ఆ పల్స్ ఆక్సిమీటర్ మీద మనం రీడింగ్స్ చూసుకుంటాం. అది 92 కింద వెళ్ళొద్దు అని మీకు చెప్పాను నేను. అయితే వయస్సు వలన కానీ, లేకపోతే ఊపిరితిత్తుల వేరియస్ రీజన్స్ వలన కొందరికి 93, 94 ఉండొచ్చు, కొందరికి 95 ఉండొచ్చు, కొందరికి 96 ఉండొచ్చు. దీన్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు, మనం ఎక్కువ చేయొచ్చు. అది 100 వరకు తీసుకొని వెళ్ళొచ్చు, ఏ వయసు ఉన్నా కానీ. దీనికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అందులో ఒకటి నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది సింపుల్. ఒక బెలూన్ తీసుకోండి. ఈ బెలూన్లోకి మీరు వీలైనంత వరకు
ఎంత ఊపిరి లోపల తీసుకెళ్ళగలుగుతారో తీసుకొని అక్కడ నుంచి ఆ బెలూన్లో ఊదండి. మీ పూర్తి ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి ఎంతవరకు బయటికి ఆ బెలూన్లో ఊదగలుగుతారో అంత ఊది ఆ బెలూన్ని మళ్ళీ పట్టుకోవాలి. గాలిని వదిలిపెట్టొద్దు. బెలూన్ బయటకు వచ్చాక మీ నోట్లోంచి బయటకు తీసేసాక దాంట్లో గాలి బయటికి వెళ్లకుండా ఆపండి. ఇలాగ ఆపేయండి. ఆపేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ లోపలికి గాలి తీసుకొని మళ్ళీ అందులో కూదాలి. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆపేసుకొని మళ్ళీ లోపల తీసుకొని మళ్ళీ మూడోసారి ఇలాగ 3 సార్లు పూర్తి గాలి దాంట్లోకి వదిలితే ఆ బెలూన్ పెద్దగా అయినప్పుడు ఇలాగా రోజు పొద్దున 4-5 సార్లు, సాయంత్రం 4-5 సార్లు చేస్తే ఆ స్పైరో మీ పల్స్ ఆక్సిమీటర్లో రీడింగ్ ఎక్కువ 100 వరకు టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైంది కదా మీ అందరికీ? థ్యాంక్ యూ సో మచ్. రెండోది ఏంటంటే స్పైరోమీటర్. అది ఆ స్పైరోమీటర్లో ఒక ట్యూబ్ ఉంటుంది, ఒక డబ్బా ఉంటుంది, మనకు కనిపిస్తుంటుంది. అందులో 3 బాల్స్ ఉంటాయి కింద, చిన్న చిన్న బంతులు లాంటివి. మీరు అందులోకి ఆ ట్యూబ్లోకి ఫుల్గా గాలి వదిలితే ఆ బంతులు మీదికి లేస్తాయి. అవి మీరు ఎంతవరకు గాలి వదలగలితే అవి అంత పైకి వెళ్తాయి. అవి ఎంత పైకి వెళ్తే అంత మీ ఊపిరి తిత్తుల పరిస్థితి బాగుందన్నట్టు. అంతేకాదు అవి ఆ పైనే మీరు ఊదుతూ దాన్ని పైకి ఎంతసేపు ఉంచితే అంత మీది చాలా బాగా చేస్తున్నట్టు. ఎక్కువసేపు ఉంచకుండా పడిపోతే మీ చెస్ట్ మీ ఫస్ట్ నుంచే, అంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల కాదు, మీ ఫస్ట్ నుంచే మీ ఊపిరితిత్తుల పరిస్థితి బాగాలేదు. ఇది ఎవరికి సిగరెట్ స్మోకింగ్ వాళ్ళకి అంత బాగుండదు కాబట్టి అవి కింద తొందరగా పడిపోతాయి. ఇది రోజు మీరు పొద్దున సాయంత్రం ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దానికి అది సెట్ అయిపోతుంది. మీ కండిషన్ బాగా అయి అది పైకి లేవడం కూడా ఈజీగా అయిపోతుంది. ఊపిరి కింద నుంచి పైకి తీసుకుంటూ మీ స్ట్రేట్ గా నిలబడాలి. చేతులు పక్కకు పెట్టుకొని ఊపిరి కింద నుంచి పైకి తీసుకుంటూ ఇలా తీసుకొని ఆపండి. ఎంతసేపు ఆపగలుగుతారో అంత ఆపండి. 10 వరకు కౌంట్ చేయండి. కౌంట్ చేశాక ముక్కుతో తీసుకున్న ఊపిరిని నోటితో వదలండి. మళ్ళీ 1, 2, 3 అలా 10 వరకు కౌంట్ చేసి మళ్ళీ మెల్లిగా వదలండి. ఇలాగా రోజు పొద్దున 10 సార్లు, సాయంత్రం 10 సార్లు చేయగలిగితే మీ ఊపిరితిత్తుల కండిషన్ బాగా పెరిగిపోతుంది. సో ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ ఈ ఆవిరి పీల్చుకొని, అంటే ఎక్సర్సైజెస్ ఇన్ఫెక్షన్ ఉన్నోళ్ళనే చేయమని అనలేదు. ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోయినా చేయడం అవసరం. ఇంట్లోనే ఉండండి. ఈ పల్స్ ఆక్సిమీటర్ మాత్రం 92 కంటే తక్కువ పడ్డప్పుడు అది కాకుండా కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఆ బ్లడ్ టెస్ట్ మీరు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి చెప్తే కోవిడ్ కోసం బ్లడ్ టెస్ట్ ఏంటి అంటే వాళ్ళు చేస్తారు. సిటీ స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అన్ని ప్యాకేజ్లో వస్తూ ఉన్నాయి. అవి చేసుకొని అవి నార్మల్ లెవెల్స్ ఉంటుంటే మీరు హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు. అవి కొంచెం మీకు ఆయాసం అనిపిస్తే అప్పుడు తిరిగి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఈ పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ తీసుకొని అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. దీంతో ఉట్టిగా భయపడుకుంటూ వెళ్ళకండి. ఎందుకంటే ఈ కోవిడ్ మీరు ఈ మందులు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఏదైతే చెప్తున్నామో, మీరు ఒకవేళ కానీ మీరు హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అయినా కానీ అక్కడ మీకు ఇచ్చేవి ఇప్పుడు నేను చెప్పిన మందులే ఇస్తారు. దీనికంటే ఎక్స్ట్రా ఏమి ఇవ్వరు. రోజు వచ్చి మిమ్మల్ని ఎవరు చెక్ చేయరు. మీరు ఇంట్లో ఉండడమే బెటరు. మీరు ఇంట్లో ఉండి మీ టాబ్లెట్స్ తీసుకోండి. డయాబెటిక్ అయితే ఇన్సులిన్ అవన్నీ తీసుకుంటుండండి. ఆ తర్వాత ఫైనలీ మీ మనస్థైర్యం చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టే, మీరు భయపడితే బలహీనపడతారు. మీరు బలహీనపడగానే కరోనా వైరస్ బలవంతం అవుద్ది. మీరు బలంగా ఉంటే అది బలహీనపడుతుంది.
సో మీరు ఎక్కడా అధైర్యపడకుండా గట్టిగా ఉండండి, బాగా తినండి. ఏ వైరస్ ఇన్ఫెక్షన్కైనా మంచి హైడ్రేషన్ అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే జ్వరం ఉంటుంది కాబట్టి జ్వరం ఉన్నప్పుడు మన చర్మం నుంచి చెమట బయటకు వచ్చి నీరు బయటకు వెళ్ళిపోద్ది. దాన్ని కాంపెన్సేట్ చేయాలంటే ఈ లిక్విడ్స్ అన్నీ తీసుకోవాలి, మీకు చెప్పినవి అవి ఎక్కువగా తీసుకోండి. మీరు బాగా తినండి, ధైర్యంగా ఉండండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాగా నిద్రపోండి. ఇవన్నీ చేయగలిగితే 14 రోజులు మాత్రం ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే 11 రోజుల నుంచి 16 రోజుల వరకు ఉంటుంది. అన్ని రోజులు మీరు మీ రూమ్లోనే ఉండాలి. దాని తర్వాత కూడా బయటకు వచ్చి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి ఇంకో 2 వారాలు. అంటే పూర్తిగా నెల రోజులు ఇంట్లో ఉన్నాకే అవసరమైనప్పుడే బయటకు వెళ్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.